డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు అంటే అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏర్పడతాయి అన్నమాట. వాళ్ళలో ముఖ్యంగా చూసేది ఏంటంటే ఈ కాళ్ళకి శక్తి అనేది తగ్గిపోతుంది. స్పర్శ తగ్గడం వల్ల చిన్న పుండ్లుగా ఏర్పడి దాని నుంచి కాంప్లికేషన్స్ మొదలవడమే డయాబెటిక్ ఫుట్ అని పిలుస్తారు. అది మేడం, డయాబెటిక్ ఫుట్ అంటే డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చే జబ్బుని డయాబెటిక్ ఫుట్ అని పిలుస్తారు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ ఫుట్ ఎవరెవరికి వస్తుందంటారు? ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే షుగర్ ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకుంటున్నా తగ్గకుండా ఉన్న కంట్రోల్లో లేని వాళ్ళకి, ఇన్సులిన్ తీసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంటే కాళ్ళని మన చేతుల్లాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి లేని వాళ్ళకి ఏంటంటే చిన్న పుండ్లు తగలడము, దాన్ని మానకపోవడము, దాన్ని నిర్లక్ష్యం చేయడము. ఆ నిర్లక్ష్యత వల్ల ఏమవుతుందంటే ఆ పుండ్లే పెద్దదిగా మారి చీముగడ్డగా మారిపోతుంది. అది నొప్పి కూడా ఉండదు, నొప్పి ఉన్నా కూడా దగ్గరికి రారు. కాబట్టి అలాంటి వాళ్ళలోనే మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ ఫుట్ ఎందుకు వస్తుందంటారు? డయాబెటిక్ ఫుట్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తుల్లో స్పర్శ అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి టచ్ కానీ సెన్సిటివిటీ కానీ కాళ్ళకి తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తులు నడుస్తున్నప్పుడు కానీ, లేదంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల కానీ, ఏదైనా గుచ్చుకోవడం వల్ల చిన్న పుండ్లుగా ఏర్పడతాయి అన్నమాట. అది నెగ్లెక్ట్ చేయడంతో ఫర్దర్గా కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. అంటే స్పర్శ తగ్గిపోతుంది. డయాబెటీస్ పేషెంట్స్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కాళ్ళకి స్పర్శ తెలియదు. అంటే వాళ్ళకి ఎండలో నడుస్తున్నా కూడా చెప్పులు లేకుండా వాళ్ళకి అంత వేడి తెలియదు కాళ్ళకి. అంటే మాకు స్పర్శ లేదు అని చెప్తారనమాట మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా. వాళ్ళకి ఏంటంటే స్పర్శ లేకపోవడం వల్ల ఎక్కడ పుండ్లు పడుతున్నాయి అనేది కూడా తెలియదు. అది కాంప్లికేషన్కి వెళ్ళి చీములా మారి పెద్ద కాలు బాగా వాచిపోయి అప్పుడు తప్పించి డాక్టర్ దగ్గరికి రారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ ఫుట్ ఎఫెక్ట్స్ ఏంటంటారు? డయాబెటిక్ ఫుట్ ఎఫెక్ట్స్ అంటే ముఖ్యంగా చిన్న పుండులాగా మొదలయ్యి అది పాకడం మొదలవుతుంది. అంటే కింద భాగం నుంచి మొదలైతే పై భాగం వరకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని సెల్లైటిస్ అంటారు ఇనీషియల్గా. సెల్లైటిస్ అంటే కాళ్ళ దగ్గర ఉన్న కండరాలకి ఇన్ఫెక్షన్ ఉండడము. అది కాస్త ఎముక వరకు వెళ్ళింది అంటే గ్యాంగ్రీన్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒక్కసారి గ్యాంగ్రీన్గా మారింది అంటే ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి కలిస్తే సెప్సిస్ అని పిలుస్తారు. అంటే బ్లడ్ లోపలికి కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఒక్క ఇబ్బంది వల్ల వాళ్ళకి కిడ్నీల సమస్యలు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా పాకిపోయి మెదడు వరకు వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఏంటంటే ఒక్కొక్కసారి కాళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే యాంపుటేషన్ అని పిలుస్తారు. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ ఫుడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటంటే డయాబెటీస్ ఫస్ట్ కంట్రోల్లో చూసుకోవాలి. అంటే ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు, డయాబెటీస్కి సంబంధించిన ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు, లేదంటే డయాబెటీస్కి సంబంధించిన మాత్రలు వాడుతున్న వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇన్సులిన్ చెక్ చేసుకోవడం, షుగర్స్ చెక్ చేసుకోవడం. అంటే తిన్న తర్వాత షుగర్ రేట్ ఎలా ఉంది ఒంట్లో. మాత్రలతో వాడుతున్న వాళ్ళు కనీసం 3 నెలలకు ఒకసారైనా హాస్పిటల్కి వచ్చి తిన్న తర్వాత షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక బుక్ పెట్టుకొని మెయింటైన్ చేయాలి. అంటే ఈరోజు 15 రోజులకి నా షుగర్ ఎంత ఉంది, దాని ముందర ఎంత ఉంది, దాని తర్వాత ఎలా ఉంటుంది. షుగర్స్ ఎప్పుడైతే కంట్రోల్లో లేదు అంటే తినక ముందర 120 లోపల ఉండాలి, తిన్న తర్వాత 140 లోపల ఉండాలి. ఒకవేళ 120 పైనున్నా 140 పైనున్నా ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలండి. అంటే మీరు ఎవరి దగ్గర అయితే షుగర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. అలానే
షుగర్ ఒకసారి టెస్ట్ చేయించుకుంటున్నప్పుడే షుగర్తో బాధపడుతున్న వ్యక్తులు చూసుకోవాల్సింది ఒకసారి ఫుట్ కేర్. అంటే కాళ్ళను కూడా ఒక జనరల్ సర్జన్ అంటే సర్జన్ దగ్గరకు వచ్చి అంటే చెక్ చేయించుకోవాలి కాళ్ళు ఎలా ఉన్నాయి నావి అని. దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వాళ్ళు కంటి ఇబ్బంది కూడా వస్తుంది వాళ్ళకి ఫ్యూచర్లో. సో అలానే ఆఫ్థమాలజిస్ట్ గారు అంటే కంటి డాక్టర్ గారిని కూడా కలిసి వాళ్ళ కళ్ళ ఐసైట్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఫుడ్ కేర్ తీసుకోవడము. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ ఫుడ్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ కండిషన్ బట్టి పలు రకాలుగా ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంత ముందుగా మాట్లాడినట్టు ఏంటంటే చిన్న పుండ్లుగా ఉండడము అలాంటివి ఏమైనా వస్తే మెడికల్ మేనేజబుల్ అనమాట. అంటే మందులతోనే తగ్గేట్టుగానే చూస్తామన్నమాట. లేదు పుండు బాగా పెద్దదైపోయింది లేదంటే గ్యాంగ్రీన్గా ఫామ్ అవుతోంది అంటే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్లో కూడా పలు రకాలు ఉన్నాయి. మొదటగా చేసేది అంటే డిబ్రైడ్మెంట్ అంటారు. అంటే ఎక్కడెక్కడైతే చీము పట్టున్న ఏరియాస్ని శుభ్రం చేయడం అన్నమాట ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి. దాని తర్వాత ఇంజెక్షన్స్ అవి యాంటీబయాటిక్స్ అవి పెట్టుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్లో డైలీ డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకవేళ తగ్గకపోతే దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రీట్మెంట్ ఏంటంటే సర్జికల్గా చేయాల్సింది యాంపుటేషన్. అంటే మోకాళ్ళ కింది భాగం వరకు కానీ కాళ్ళని తీయడము. ఒకవేళ ఇన్ఫెక్షన్ మోకాలు పైదాకా పాకితే మాత్రము మోకాలు పై నుంచి కూడా యాంపుటేషన్ చేయాల్సి వస్తుంది, అంటే కాలు తీసేయాల్సి వస్తుంది. ఇదే అండి ట్రీట్మెంట్. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు ఫుడ్ కేర్ అంటే ఏంటంటారు? డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లోనే రోజు చెక్ చేసుకోవచ్చండి ఈ ఫుడ్ కేర్ అనే పద్ధతితో. ఎలా అంటే మన చేతులను ఎలా అయితే మనం వాష్ చేసుకుంటామో తినక ముందర తిన్న తర్వాత, అలానే మన కాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ఫుడ్ కేర్లో ముఖ్యంగా చూడాల్సినవి ఏంటంటే కాళ్ళ దగ్గర ఎలా ఉంది అంటే రంగు ఏమన్నా తేడాగా ఉందా. ఎందుకు అంటే పైన చర్మానికి అంటే మనం మిగతా దగ్గర ఉన్న చర్మానికి కాళ్ళ చర్మానికి ఏమైనా తేడా ఉందా అంటే నలుపుగా ఉందా లేదంటే ఎర్రగా ఉందా, ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. అది ఒకటి బుక్లో ఎక్కడైనా పేపర్లో అయినా రాసుకోవాలి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడికి రంగు మారుతుంది అని. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడైనా చిన్న పుండ్లు ఏమైనా ఉన్నాయా అనేది. ఎక్కడైనా పుండ్లు ఉన్నాయంటే ఎటువైపు ఉన్నాయి, కాళ్ళకి ఇటువైపు లోపల వైపు ఉన్నాయా లేక బయట వైపు ఉన్నాయా లేకపోతే మడమ దగ్గర ఉందా అనేది అది కూడా చూసుకొని ఎక్కడైనా నోట్ చేసుకోవాలంటే రాసుకోవాలి పుస్తకంలో. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే కాళ్ళు ఎప్పుడు పొడిగా ఉంచుకోకూడదు. డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే కాళ్ళు వెంటనే పొడిగా అయిపోతుంటాయి, అంటే డ్రైగా అయిపోతుంది. డ్రైగా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ముడతలు ఉండాల్సిన చర్మం కాస్త ముడతలు లేకుండా అవ్వడంతో స్కేలింగ్ అంటారు, స్కిన్ స్కేలింగ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ ఫామ్ అయ్యేది ఏంటంటే పుండ్లుగా మారడం అన్నమాట చర్మం అనేది. సో ఎక్కడ చర్మం అనేది ఎక్కడ డ్రైగా ఉండకూడదు, ముఖ్యంగా కాళ్ళ పైన. అప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె కానీ లేదంటే వ్యాజలిన్ కానీ రాసుకోవచ్చు. రాసుకొని కాళ్ళ దగ్గర మడమ దగ్గర నుంచి కింద వరకు వేళ్ళ వరకు కాలి వేళ్ళ వరకు రాసుకోవాలి. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే వేళ్ళ మధ్య సందుల్లో ఎలా ఉంది అని. ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఇంతకుముందు మాట్లాడినట్టుగా స్పర్శ అనేది తెలియదు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా కూడా ముళ్ళు అలాంటివి అది వేళ్ళ మధ్యలోనే గుచ్చుకుంటుంది. అప్పుడు వేళ్ళ మధ్యలో చూసుకొని ఎక్కడైనా చిన్న కత్తి ఘాట్లు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏదైనా ముళ్ళు ఏదైనా గుచ్చుకుందా, ఎలా ఉంది ఆ చుట్టుపక్కల చర్మం ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా కాళ్ళ వాషింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి డాక్టర్ గారు, మరి మీ సమస్య చెప్పండి. నాకు షుగర్ 170 ఉందండి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది. టీవీ తగ్గించేసానండి. మరి టాబ్లెట్ అన్నం తిని అదే టిఫిన్ చేశాక టాబ్లెట్ వేసుకోకుండా చేపించుకుంటున్నాం. ఎప్పుడు టాబ్లెట్ వేసుకోకుండా మనం చేపించుకుంటే 170 ఉందండి. అలాగే అమ్మా.
మరి 170 ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవాలా వేసుకోకూడదా? వేసుకోవాలమ్మా. 170 ఉందంటే ఎక్కువగానే ఉందండి. కాదు సార్, మరి అదే టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తాం చూడండి బ్లడ్ కి. అవును అవును. అప్పుడు టాబ్లెట్ వేసుకొని వెళ్ళాలండి. టాబ్లెట్ వేసుకునే వెళ్ళాలమ్మా. అదే ఆ సారు మేము ప్రజా వైద్యశాలకు వెళ్తున్నాం. ఆ సారు చెప్పలేదు, మీరు ఇప్పుడు విన్నానండి టీవీలో. టాబ్లెట్ వేసుకునే వెళ్ళి రక్తం ఇచ్చేసి రావాలి. అయితే సార్ ఇప్పుడు కాళ్ళు నల్లగా ఉన్నాయి సార్, నా ఈ 2 కాళ్ళు. 2 కాళ్ళు నల్లగా ఉన్నాయి. ఎన్ని రోజులు బట్టి ఉందమ్మా అలాగా మీకు? సంవత్సరం నుంచి ఉందండి. అంటే ప్రాబ్లం ఏం లేదు, కాస్త నొప్పులుగా ఉన్నప్పుడు కాస్త పొద్దున్న రాసుకొని మసాజ్ చేస్తూ ఉంటారు. అదే అమ్మా, ఒకసారి రండి, చూస్తాను కాళ్ళు ఎలా ఉన్నాయని మీకు చెప్తాను. అంటే ఒకసారి ఎగ్జామిన్ చేయాలి, కాళ్ళని చూడాలన్నమాట. చూసిన తర్వాత మీకు చెప్పగలుగుతాను మీ కాళ్ళు ఎలా ఉన్నాయని. సరే సార్, అంటే హెల్త్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాము, రాలేదు హెల్త్ కార్డు ఇంకా మాకు. సరే అమ్మా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్, గుంటూరు వారితో 5వ లైన్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఫుడ్ కేర్ గురించి చెప్తున్నారు ఇందాక. వేళ్ళ మధ్యలో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా, ఫిషర్స్ ఉన్నాయా అని చూసుకోవాలంటే చిన్న ఘాట్లు కానీ ఏమైనా ఉన్నాయని చూసుకుంటూ ఉండాలి. దాని తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఎప్పుడు కాళ్ళ మధ్య అంటే వేళ్ళ మధ్యన కూడా తుడుచుకుంటూ ఉండాలి. వేళ్ళ మధ్యన ఎప్పుడు గుడ్డ పెట్టి టవల్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన చేతులకి ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలానే కాళ్ళ వేళ్ళ మధ్యన కూడా పెట్టి క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే చెప్పులు వేసుకోవడం, ఫుట్వేర్ యూసేజ్ చేయాలి ఎప్పుడు. మనం చాలామంది భారతీయులంగా మనం ఇంట్లో చెప్పులు వేసుకోము ముఖ్యంగా, కానీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు చెప్పులు ఇంట్లో కూడా వేసుకోవాలి. ఆ చెప్పులు ఎలా ఉండాలంటే చాలా మెత్తగా ఉండాలి. పాదం పెడితే ఇలా మెత్తగా ఉండాలండి, నొక్కబడాలి పాదం. అలా మెత్తటి చెప్పులే తీసుకొని వాడండి. అంటే బయట వెళ్ళడానికి ఒక చెప్పులు ఒక జత, లోపల పెట్టుకోవడానికి ఇంకో జత. బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు వేసుకునే వెళ్ళాలి. చెప్పులు ఎప్పుడు తీయాలి అంటే పడుకునేటప్పుడు తప్పించి ఇంకెప్పుడు తీయకూడదు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. నాకు షుగర్ 2014 నుంచి ఉంది సార్. చెప్పండి. అయితే నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాను. అక్కడ చూపించుకుంటే అదే మెడిసిన్ వాడుతున్నాను. జనరల్ గా మొన్న ఒక వారం క్రితం నుంచి తినక ముందు 240 తిన్నాక 330 వచ్చిందండి. అది ఇక్కడ హౌసింగ్ రోడ్ లో ఎన్జిఓ కాలనీ దగ్గర ఒక సెంటర్ డయాబెటిస్ అంటే అక్కడికి వెళ్ళాను. సరే అండి. మెడిసిన్ మార్చారు వాళ్ళు, అది 2 రోజుల నుంచి చేసుకుంటున్నారు, గురువారం నుంచి. అలాగే ఇది గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో ఇది నరాలకు సంబంధించి కొలెస్ట్రాల్ ఇచ్చారు, అది ఆపేయమన్నారు. అలాగే మరి అరికాళ్ళు మంటలు తగ్గలేదండి. అరికాళ్ళు మంటలు ముఖ్యంగా ఉన్నాయంటే మీ షుగర్ హై లెవెల్లో ఉంది కాబట్టి అరికాల్లో మంటలు వెంటనే తగ్గవండి. షుగర్ మొదట కంట్రోల్ అవ్వాలి. మీరు ఇప్పుడు మాత్రలు కొత్తగా మార్చి 2 రోజులు అవుతుంది అంటున్నారు కాబట్టి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ షుగర్ చెక్ చేయించుకోండి. ఒకవేళ అప్పటికి షుగర్ కంట్రోల్ అవ్వకపోతే డాక్టర్ గారిని కలవండి మళ్ళీ. అదే 10 రోజుల తర్వాతనే వెళ్ళి షుగర్ ఇవ్వాలి, షుగర్ రక్త పరీక్ష చేయించుకోండి. రక్త పరీక్షలో మళ్ళీ షుగర్ తగ్గకపోతే అప్పుడు మళ్ళీ వేరే మాత్రలు మార్చడమా లేదంటే ఇన్సులిన్ స్టార్ట్ చేయడమా అనేది ఉంటుంది. షుగర్ తగ్గితేనే కానీ అరికాల్లో మంటలు తగ్గవండి. డాక్టర్ గారు షుగర్ వరకే రాశాను, మరి కొలెస్ట్రాల్ నరాలు మీ ఇష్టం అన్నారండి, వేసుకోవచ్చు అది? అంటే ఏ మాత్రలు వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. అంటే అరికాల్లో మంటలు ఉంటున్నాయి కాబట్టి వేసుకోవచ్చు మీరు. ఒకవేళ అరికాల్లో మంటలు ఎక్కువగా అనిపిస్తే ఒకసారి రండి, కాళ్ళ పరీక్ష నేనే చేసి చెప్తాను మీకు ఎలా ఉంది మీ కాళ్ళు ఏంటని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా పెడతాను, ఇబ్బంది ఏమీ లేదండి.
ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ ఫుడ్ కేర్ గురించి చెప్పండి. ఫుడ్ కేర్ గురించి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు స్లిప్పర్స్ అంటే ఫుడ్ కేర్లో స్లిప్పర్స్ వాడడము, అలాంటిది మెత్తటి చెప్పులు వాడాలండి. చలికాలంలో ఏమవుతుందంటే చర్మానికి క్రాక్స్ అవ్వడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వ్యాజిలిన్ రాసుకోవడము, లేకపోతే సాక్స్ వేసుకొని కూడా చెప్పులు వేసుకొని నడవాల్సి ఉంటుంది. చలికాలంలో పాటించాల్సినవి ముఖ్యంగా ఇవి. ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి సాక్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు, కానీ చెప్పులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకేదైనా అలవాట్లు ఉంటే, ఇప్పుడు షుగర్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు, డ్రింకింగ్ అంటే మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా ఆపేయాల్సినవి స్మోకింగ్ అండి. ఎందుకంటే సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన కాళ్ళకి వెళ్ళాల్సిన రక్తస్రావం తగ్గిపోతూ వస్తుంది. స్పర్శ లేకపోవడం, దానికి తోడుగా ఈ స్మోకింగ్ వల్ల రక్తస్రావం తగ్గిపోవడంతో ఏమవుతుందంటే పుండ్లు పడడానికి ఈజీగా జరుగుతుందన్నమాట. అంటే కాంప్లికేషన్స్ డయాబెటిక్ ఫుట్లోకి వెళ్ళడానికి చాలా హై రేట్లో ఉంటారు వాళ్ళు. సో స్మోకింగ్ వెంటనే ఆపేయాలి. మద్యం అలవాటు ఉంటే మద్యాన్ని కూడా ఆపేయాల్సి ఉంటుంది. కనీసం ఒక రోజుకి 15 నిమిషాలైనా వాకింగ్ అయినా చేయాలి. ఫుడ్ కేర్ నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు పాటిస్తే ఈ డయాబెటిక్ ఫుడ్ రాకుండా చూసుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. చెప్పండి. చెయ్యి అతను కుడి చేయండి మొత్తవారిపోయాలండి. నాకు ఎన్ని రోజులు బట్టండి? చాలా నుంచి 5 నెలల నుంచి పడింది. గంటా శ్రీనివాసరావు గారు ఇచ్చాను గుంటూరులో. ఇచ్చిన తగ్గల. మీకు షుగర్ ఉందా? షుగర్ పెద్ద లేదండి. అంటే షుగర్కి సంబంధించిన మాత్రలు ఏమైనా వాడుతున్నారా మీరు? ఏం వాడతలేదండి. అసలు నేనేం వాడతలేదు. కొత్తగా నేనేం వాడతలేదు. చెయ్యి మొద్దు బారిపోతుంది. కుడి చెయ్యి మీకు మొద్దు బారుతుందా? 5 ఏళ్ళ వరకు అండి. 5 ఏళ్ళ వరకు. 5 ఏళ్ళ వరకు. ఒకసారి న్యూరాలజిస్ట్ గారిని కలవాలండి మీరు. అంటే తలకి బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ గారినే కలవాలి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, పోడియాట్రీ స్కాన్ అంటే ఏంటంటారు? పోడియాట్రీ స్కాన్ అంటే డయాబెటిక్ ఫుట్తో బాధపడుతున్న వాళ్ళకి, లేదంటే దానికంటే ముందర అంటే డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యి అంటే డయాబెటీస్తో స్టార్ట్ అయిన వాళ్ళకి ఇది ఒక చిన్న పాదరక్షకులు అంటే పాదంలో గల స్కానింగ్ చేస్తారనమాట. మనం నిల్చోబెట్టి పాదాలని స్కానింగ్ చేస్తారు. పాదాలని స్కానింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడెక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అంటే పాదం నేలపైన మోపినప్పుడు అండి మొత్తం పాదం ఎప్పుడూ మోపబడదు, నేలపైన కొన్ని చోట్ల మాత్రమే మోపబడుతుంది. అక్కడ ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు ఆ పోడియాట్రీ స్కాన్ ద్వారా తెలుస్తుంది. షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి తారుమారవుతాయి అన్నమాట. ఒక చోట ఉండకుండా ఇంకొక చోట ఎక్కువ ప్రెషర్ పడడం అనేది ఉంటుంది. అప్పుడు ఎక్కడైతే ఎక్కువ ప్రెషర్ పడుతోందో అక్కడ వాళ్ళకి ఈ పుండ్లు మొదలయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అది ఈ స్కానింగ్ మనకి ముందరే చెప్తుంది. సో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంతకుముందు మాట్లాడినట్టుగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎలా అయితే షుగర్ చెక్ చేయించుకుంటారో అలానే ప్రతిసారి 3 నెలలకు ఒకసారి పోడియాట్రీ స్కాన్ కూడా చేయించుకోండి. మీరు ఈ ఫుడ్ కేర్తో పాటిస్తూ ఈ పోడియాట్రీ స్కాన్ తీసుకుంటే ఈ డయాబెటిక్ ఫుడ్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ దానికి సంబంధించిన ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ లేకుండానే హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్. షుగర్ ఉందండి. షుగర్ టాబ్లెట్ వాడుతున్నాము, అయినా కంట్రోల్ అవ్వడం లేదు. ఒకసారి షుగర్ చెక్ చేయించుకోండి ఒకసారి, లేదంటే ఇక్కడ హాస్పిటల్కి వస్తే చెక్ చేయించి నేనే చెప్తాను ఇంకేమైనా మందులు మార్చాలి ఏంటని. కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా మీకు? కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అండి? గాయమైంది.
ఒకసారి హాస్పిటల్కి వస్తే ఎగ్జామిన్ చేసి చెప్తానండి, మీ షుగర్ కంట్రోల్ చేసి ఆ గాయం ఎలా ఉందో కూడా చెప్తాను మీకు. సరేనా? ఆ వచ్చేటప్పుడు ఆ కాగితాలు కూడా తీసుకురండి, అంటే మందులు మార్పు ఏమైనా చేయాలా, అదే మందులు సరిపోతాయి అని చెప్పగలుగుతాను మీకు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే విశ్వాస్ హాస్పిటల్స్ గుంటూరు వారితో 5వ లైన్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, పోడియాట్రీ స్కాన్ గురించి చెప్తున్నారు. పోడియాట్రీ స్కాన్ చాలా సింపుల్ టెస్ట్ అండి, ఇంతకుముందు మాట్లాడినట్టుగా చాలా తక్కువ కాస్ట్లోనే అవుతుందన్నమాట. 200 రూపాయల నుంచి 250 రూపాయల్లోనే అయ్యే స్కాన్ అది. ఇదేమి పెద్ద స్కాన్ కూడా కాదు, సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని, అలా ఇంకా చాలా సింపుల్ స్కాన్. మీరు ఇలా ఓపీ నుంచి వచ్చే చూపించుకొని వెళ్ళొచ్చు. దీన్ని బట్టి ఇంతకుముందు మాట్లాడినట్టుగా ప్రెషర్ పాయింట్స్ అనేది తెలిస్తే దాన్ని బట్టి మనము ఆఫ్ లోడింగ్ అంటారు. అంటే చెప్పుల్లో కూడా షుగర్ చెప్పులు పలు రకాలుగా ఉంటాయి. ఎంసీఆర్ చెప్పులని మీరు వినే ఉంటారు వాడుక భాషలో. ఈ ఎంసీఆర్ చెప్పుల్లో కూడా పలు రకాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో ముఖ్యంగా వాడాల్సింది ఏంటంటే ఆఫ్ లోడింగ్ చెప్పల్స్ అని అంటాం అనమాట. ఈ ఆఫ్ లోడింగ్ ఏంటంటే ఎక్కడైతే ప్రెషర్ పడుతోందో ఆ ప్రెషర్ని తగ్గించాలి, లేదంటే సమపాలిగా ఉంచడానికి ఆ చెప్పులు యూజ్ అవుతాయి అన్నమాట. ఈ చెప్పులు ఏంటంటే మామూలుగా చెప్పుల షాపుల్లో దొరకవండి, మెడికల్ షాపుల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ స్కానింగ్ తర్వాతనే ఆ చెప్పులు ఎలాంటి చెప్పులు వాడాలి అనేది కూడా చెప్తాం అనమాట. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు అన్నారు, మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, చెప్పండి డాక్టర్ గారు అన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి మేడం. డాక్టర్ గారు, నాకు షుగర్ ఉందండి. పాప షుగర్ ఉన్నప్పుడే పుట్టింది. అలాగే అయితేనో ఇన్సులిన్ సంవత్సరం వాడమన్నారు. ఇప్పుడు 16 నెలల